దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 9 డీటెయిల్స్ మన దగ్గర రాలేదు. ఆ మిగిలిన ఆటోస్ హైదరాబాద్ ఉన్నాయి. ఒకటి మనం ఇది పట్టుకున్నాము అంటే హైదరాబాద్లో పట్టుకున్నాము ఒక ఆటో. మేము మ్యాక్సిమం ఆ 9 ఏమైనా ఆటోస్ కూడా టెంపర్ అయినాయి, అది కూడా హైదరాబాద్ది ఉండొచ్చు అనుకున్నాము. ఆ డీటెయిల్స్ లేదు. బట్ చాలా మంది చూడరు కదా. అదే అంటే వాళ్ళకి తక్కువ రేట్లో వస్తుంది. ఒక విలువ 2 lakhs ఉంటుంది. ఎవరైనా కొన్న వాళ్ళకి 1 lakh లో దొరుకుతుంది అంటే వాళ్ళ ఏం చూడరు దట్ ఆర్సీ ఉందా లేదా, చాలా మంది చూడరు అది. సో దానివల్ల వీళ్ళకి ఇంకా బలం అవుతుంది, ఇంకా దొంగతనం చేస్తారు, మళ్ళీ అమ్ముతారు. చేయవచ్చు అంటే ఏం ఇప్పటి వరకు చేయలేదు, చేయవచ్చు, ఇది కూడా చేయవచ్చు. ఇప్పుడు ఏం చేశారంటే ఇంజన్ నెంబర్ చేసిందంటే కొంచెం వాళ్ళ తక్కువ రేట్లో కొంటారు, వాళ్ళు కూడా అంత క్వశ్చన్స్ చేయరు. సో దయచేసి మీరు అందరు కొన్నప్పుడు ఆటోస్ లేకపోతే సెకండ్ హ్యాండ్ బైక్స్ ఏమైనా కొన్నప్పుడు దయచేసి కొంచెం ఆలోచించండి, చూసుకోండి. సో దట్ మనం ఇట్లయిన దొంగలకు మనం జైలు పంపవచ్చు. మిగిలిన A1 A2 కూడా తొందరగా మనం త్వరగా జైలు పంపిస్తాము. ఇంకా కూడా కొన్ని ఆటోస్ ఉంటుంది, ఆ A1 A2కి వీళ్ళ ప్రకారం A1 A2కి ఇంకా తెలిసి ఉంటుంది. అది కూడా ఇంకా ఆటోస్ కూడా రికవరీ చేసి మనం వీళ్ళకి కూడా A1 A2 కూడా తొందరగా జైలు పంపిస్తాం. ఈ ఆటోస్ పట్టుకోవడం జరిగింది. దీనిలో మనకి స్టడీ అంటే ఇక్కడ లోకల్లో ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మనకి వచ్చింది. ఆ వెహికల్ చెకింగ్ చేసినప్పుడు ఒక ఆటో పట్టుకోవడం జరిగింది. ఆ ఆటో పట్టుకొని తర్వాత మొత్తం డీటెయిల్స్ చూస్తే అతను అక్కడి నుండి పారిపోయారు. మనం చేసి అతను పట్టుకుంటే అతను మొత్తం స్టోరీ చెప్పారు. వీళ్ళంటే ఒక గ్యాంగ్ ఫామ్ చేసి 7-8 members గ్యాంగ్ ఫామ్ చేసి హైదరాబాద్ సంవత్సరం వేరే ప్లేసెస్లో హైదరాబాద్ లాగా ప్లేసెస్లో చేస్తారు. మళ్ళీ ఇక్కడ తీసుకొని ఆటో ఇక్కడ తీసుకొని వచ్చి అమ్ముతారు. ఇంతకుముందు కూడా ఒక పర్సన్కి హైదరాబాద్ పోలీస్ ఒక దొంగతనం మెయిన్ A1 ఇతను అబ్స్కాండింగ్ ఉన్నారు యూసుఫ్, జైన్పూర్ నవాయిట్ KRK కాలనీ. ఇతనికి హైదరాబాద్ పోలీస్ కూడా ఒక వేరే దొంగతనం కేసులో తీసుకొని పోయి ఇంతకుముందు రిమాండ్ చేయడం కూడా జరిగింది. మిగిలిన అక్యూజ్డ్ కూడా ఫస్ట్ టైం అఫెండర్స్ కాదు, వీళ్ళు కూడా పాత కేసెస్ ఉన్నాయి. అది కూడా మొత్తం హిస్టరీ మనం కోర్టులో సబ్మిట్ చేస్తాం. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు మీ ప్రజలు కూడా అందరు ఆటో కొన్న వాళ్ళు కొంచెం చూసుకొని కొనాలి. వాళ్ళ ఎవరిది ఆటో రిజిస్ట్రేషన్ ఎవరి పేరులో ఉంది. ఎందుకంటే ఇప్పుడు దీనిలో విక్టిమ్స్ ఎవరయ్యారు, ఎవరెవరు అవుతారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముందు మనం పట్టుకున్నాం, ఇప్పుడు వేరే వాళ్ళకి అమ్మిన తర్వాత మనం రికవర్ చేస్తే వాళ్ళ బాధ్యతగా అవుతారు. సో అందువల్ల మీరు ఎక్కడైనా మీ 4-wheeler 2-wheeler కొన్నప్పుడు సెకండ్ హ్యాండ్ కొన్నప్పుడు అది కొంచెం మంచిగా వెరిఫై చేయించాలి. ఏమైనా రిజిస్ట్రేషన్ ఎక్కడుంది, ఆ ఇంజన్ నెంబర్ చేసేస్ నెంబర్ మ్యాచ్ అవుతుందా, మీకు ఎవరైనా అమ్ముతున్నారు అతని పేరులో రిజిస్ట్రేషన్ ఉందా లేదా, లేకపోతే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే వాళ్ళు ఒక సెకండ్ పర్సన్కి అమ్ముతారు. ఆ ఫస్ట్ పర్సన్ది మీరు సెకండ్ పర్సన్ నుండి కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ మీరు చేంజ్ కాలేదంటే ఫస్ట్ పర్సన్ ఆధార్ కార్డ్ అట్లీస్ట్ మీరు తీసుకోవాలి. సో దట్ మీకు క్లారిటీ వస్తుంది దట్ నిజం ఇతను సెకండ్ పర్సన్ ఫస్ట్ పర్సన్ నుండి కొన్నారు, మళ్ళీ తర్వాత మేబీ రిజిస్ట్రేషన్ చేయలేదు, మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ చేయించాలి. సో దట్ 100% ఈ ఇట్లైన దొంగలు మనం ఆపుకోవచ్చు. ఈ ఇట్లైన దొంగలు అంటే ఎట్లా వాళ్ళ ఉద్దేశం అంటే ఎట్లా ఇంక్రీజ్ అవుతుంది వాళ్ళ బలం అంటే ఎవరైనా చీప్గా కొంటారు. ఆ విలేజెస్లో పల్లెటూరులో కూడా కొంచెం తక్కువ రేట్లో వీళ్ళు అమ్ముతారు. ఇది కూడా చాలా ఆటోస్ మేబీ వీళ్ళకి అడిగేమో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.